తెలంగాణ బైరన్పల్లి సాయుధ పోరాటం నేపథ్యంగా సాగే ఈ కథ ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్, క్లైమాక్స్ అయితే మైండ్ షేకింగ్. అన్నీ కలిసి అతన్ని మాస్ లెవెల్ హీరోగా ఎలివేట్ చేశారు. మొత్తానికి ఒకే మాటలో చెప్పాలంటే ఈ ఛాంపియన్ కి తిరుగులేదు. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ కథతో, అందులో పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం చేయాలి. అలాంటి అనుభవాన్ని ఇచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. రోషన్ హీరోగా వచ్చిన ఛాంపియన్ ఈ కోవలోకి వస్తుంది. క్రిస్మస్ సినిమాల్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇది. చరిత్ర ప్లస్ ఫిక్షన్ తో రాసుకున్న ఈ కథ ప్రేక్షకుడికి వెంటనే కనెక్ట్ అయింది. తెలంగాణ బైరన్పల్లి సాయుధ పోరాటం నేపథ్యంగా సాగే ఈ కథ ఫుట్బాల్ ఆటగాడు మైకెల్ సి విలియమ్స్ జీవితం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్, క్లైమాక్స్ అయితే మైండ్ షేకింగ్. సినిమా అయిపోయాక కూడా బైరన్పల్లి ఆ పోరాటం మనసులో తిరుగుతూనే ఉంటుంది. రోషన్ కు ఇది గ్రాండ్ రీలాంచ్. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే కట్టిపడేసింది. మైకెల్ పాత్రలో రోషన్ పూర్తిగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో ఇంటెన్సిటీ, ఎమోషనల్ సీన్స్ లో నటన, ఫుట్బాల్ సన్నివేశాల్లో ఎనర్జీ అన్నీ కలిసి అతన్ని మాస్ లెవెల్ హీరోగా ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. వార్ సీన్స్ ను ఈ స్థాయిలో, ఈ స్కేల్లో తెలుగులో చాలా కాలంగా చూడలేదు. సెట్స్, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్, క్రౌడ్ స్టేజింగ్, నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ఒక్క ఫ్రేమ్ లోనూ వృధా కాలేదు. థియేటర్లో ప్రేక్షకులు చెప్పిన మాట ఒకటే, గ్రేట్ ఎక్స్పీరియన్స్. కొన్ని చోట్ల స్లో నరేషన్ ఉన్న ఇంటర్వెల్ ప్లస్ క్లైమాక్స్ ఆ లోటుని పూర్తిగా కవర్ చేశాయి. బైరన్పల్లి పోరాటం చాలా కాలం వెండితెరపై గుర్తుండిపోతుంది. మొత్తానికి ఒకే మాటలో చెప్పాలంటే ఈ ఛాంపియన్ కి తిరుగులేదు.